హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్. ఈరోజు మీకు ఇన్స్టెంట్ క్యారెట్ బన్ దోశ చేసి చూపిస్తా. ఇది చేసుకోవటము చాలా ఈజీ, ఎటువంటి ముందు ప్రిపరేషన్స్ అవసరం లేదు. ఈజీగా సింపుల్ ప్రాసెస్ చూపిస్తా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని ఒక బౌల్లో వేసేసి 3 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్యం పిండి తీసుకున్నా. లేదు మీకు బియ్యం పిండి అవైలబుల్ లేదు అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఆ బియ్యం పిండి ప్లేస్లో. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి ఈ బొంబాయి రవ్వ బియ్యపిండి సోడా ఉప్పు మొత్తం కలిసిపోయే విధముగా, ఎక్కడ ఉండలు లేకుండా నేను చూపిస్తున్న విధముగా నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఇది ఒక 10 మినిట్స్ నానాలి అంతే. ఎందుకు అది కూడా నానాలి అంటే ఆ ఉప్మా రవ్వలో ఉన్న నీరంతా ఉప్మా రవ్వ పీల్చేసుకునేది, అప్పుడు కొంచెం ఉబ్బిద్ది. మనము మిక్సీ వేస్తాం దీన్ని, ఆ మిక్సీ వేసినప్పుడు అంతే వేసేస్తే పల్సగానే ఉండిద్ది తప్ప స్మూత్గా బ్లెండ్ అవ్వదు. అందుకని చెప్పేసి ఒక 10 మినిట్స్ నానపెట్టేయాలి ఆ పిండిని. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్గా, ఎంత వీలైనంత స్మూత్గా మిక్సీ చేసుకుంటే అంత బాగుండిద్ది బన్ దోశకి. చూడండి అట్లా నురగ రావాలి కొంచెం మనం మిక్సీ వేస్తే. అలా మిక్సీ వేసిన పిండిని బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1/4 కప్పు లేదా కొంచెము కరివేపాకు, ఒక 2-3 మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 కప్పుల సన్నగా తరుక్కొని ఉంచుకున్న పెద్ద ఉల్లిపాయని వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ 3 క్యారెట్లు నేను ఈ బన్ దోశ కోసం యూస్ చేస్తున్నాను. తురుముకోండి, ముక్కలుగా వేస్తే తినకపోవచ్చు పిల్లలు, గట్టిగా ఉండొచ్చు ఉడకక. ఇలా తురుముకుంటే చక్కగా మగ్గిపోతుంది మనం దోశ వేసినప్పుడు. ఇలా 3 క్యారెట్లను తురుముకొని వేసేసి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని మిక్స్ చేయండి. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే. మనము ఇన్స్టెంట్ దోశ అయినా హెల్దీ దోశ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే క్యారెట్ వేస్తున్నాము, కరివేపాకు ఎక్కువే వేస్తున్నాము, ఉల్లిపాయ ఉంటుంది దీంట్లో. ఉల్లి తల్లి కన్నా ఎక్కువ మేలు చేసిద్ది అంటారు. మరి సామెత నిజమో కాదో నాకు తెలియదు కానీ అంటారు. చాలా హెల్దీ అయిన దోశ ఇది. ఇలా కలిపేసుకొని మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా లోతైన బాండి ఏదైనా ఉంటే పెట్టుకోండి. దాంట్లోనే ఆయిల్ వేసేసి ఒక 2 గరిటెలు పిండి వేసేసి జస్ట్ దోశలాగా వేసి మూత పెట్టేయాలి. ఖచ్చితంగా సిమ్లో ఉండాలి. ఇక్కడ మూత పెట్టాలి, సిమ్లో ఉండాలి. లోతుగా ఉన్న బాండీలు అయితే చక్కగా బన్ దోశలు బాగా వస్తాయి. లేదు అంటే నార్మల్ దాంట్లో అయినా వేసుకొని మూత మాత్రం ఖచ్చితంగా పెట్టేయాలి. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చూడండి ఉంచాలి. ఉంచిన తర్వాత తీసి ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఫ్రంట్ బ్యాక్ అంతా క్రిస్పీగా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఎక్కడ ఉడకదు అనే భయం ఉండవసరం లేదు, మెత్తగా ఉండిద్దేమో అని అవసరం లేదు. క్రంచీగా ఉండిద్ది, క్రిస్పీగా ఉండిద్ది, స్మూత్గాను ఉండిద్ది, చాలా బాగుండిద్ది. చూడండి ఇలా వేసేసి తీసి పక్కన పెట్టేసేసుకోవడమే. ఇలాగా అన్నీ ముందు ఆయిల్ వేసేసుకోండి, లేదా పిల్లలకి పెట్టేటట్టయితే గీ వేసుకోండి, ఇంకా హెల్త్ ఉంటుంది, ఇంకా హెల్త్ వస్తుంది. ఇలా వేసేసుకొని అన్నిటినీ తీసి పక్కన పెట్టేసేసుకోవటమే. ఖచ్చితంగా 2 టిప్స్ ఇక్కడైతే. మూత పెట్టాలి, సిమ్లోనే ఉండాలి. బన్ దోశ కోసం కొంచెం లోతైన బాండి ఉంటే బాగుంటుంది, లేదా నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెమే ఆయిల్ వేస్తే అలా వస్తుంది. ఇందాక నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను చూసారా, అలా వేస్తే చక్కగా మనం ఇందాక వేసినట్లు వస్తుంది. గీ వేయండి, ఇంకా చాలా మంచిది. చూడండి అలా అన్నీ వేసేసిన తర్వాత మీకు కొన్ని చూపిస్తున్నాను. ఇలా 3 బన్స్ నేను చూపిస్తున్నాను. చక్కగా క్రంచీగా ఫ్రై అయిపోయినాయి, స్మూత్గాను ఉన్నాయి, ఎక్కడ లోపల ఉడకకుండా అయితే మాత్రం లేదు. ఎంత బాగుందంటే 2 హ్యాండ్స్తో 2 ఫింగర్స్తో తుంపినా కానీ ఈజీగా తునిగిపోయిద్ది. చూడండి లోపల వరకు ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, క్యారెట్తో సహా మెత్తబడిపోయి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ఉప్పు అవన్నీ పడతాయి. ఇలా ఎలాంటి చట్నీతో అయినా మనము సర్వ్ చేసేసుకోవచ్చు. మధ్యలో చూపిస్తున్నాను చూడండి, మా వారికి ఇచ్చేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. చూడండి చక్కగా లోపల వరకు ఉడికిపోయింది. ఇలాంటి వాటిని మీరు ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మీ టైం సేవ్ చేసుకోండి, హెల్త్ని మీ కుటుంబానికి అందించండి. థ్యాంక్ యూ.